స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుంది. ఘటకేసర్ సమీపంలోని పీపీఆర్ కన్వెన్షన్లో వర్క్ షాప్ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు చెవులో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ పేరుతో స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం తయారైతే ఉండాలి, గెలవాలి, గెలిచి తీరాలి అనేటటువంటి సంకల్పంతో మనం ముందుకు పోవాలి. ఏదైతే విజయ సంకల్ప ఏదైతే మన కార్యక్రమాలు పెట్టుకుంటున్నామో ఇవంతా కూడా మనము ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి పరిణామాలు రావాలంటే కార్యకర్తలు కదలాలంటే నాయకులు ముందుకు రావాలి, కలిసి వెలిసి ముందుకు పోవాలనేటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజల ఆకాంక్ష ఉన్నదో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి అటువంటి ఆకాంక్షను మనం తయారు లేకపోతే, మనం వారు కోరుతున్నప్పుడు మనం కూడా తయారు లేకపోతే పొరపాటు మద్దతు. స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఘటకేసర్ సమీపంలోని పీపీఆర్ కన్వెన్షన్లో వర్క్ షాప్ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఘటకేసర్లో బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు రానున్న లోకల్ బాడీ ఎన్నికలపైన వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్ కు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్ష వహించగా ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ హాజరయ్యారు. ముఖ్యంగా రానున్న ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించారు. వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేశారు. ప్రధానంగా బూత్ స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి బూత్ లో పోలింగ్ బూత్ లో అత్యధిక ఓట్లను నమోదు చేయడం కాకుండా బీజేపీ వైపు ఆ ఓట్లు పడే విధంగా ఏ విధంగా చేయాలి, అదే విధంగా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలి, కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు తెలంగాణకు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆ ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వర్క్ షాప్ లో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా కేంద్ర మంత్రి తాను గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, ఇక్కడ చేపట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు పైన తాను రూపొందించినటువంటి డాక్యుమెంట్ ను కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదే విధంగా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలను, ప్రస్తుతం కాంగ్రెస్ చేపడుతున్నటువంటి అవినీతి అక్రమాలు, అదే విధంగా ప్రజలను మోసం చేసిన విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పెద్ద మొత్తంలో సర్పంచ్, అదే విధంగా మండల, అదే విధంగా జిల్లా పరిషత్తులో విజయం సాధించాలన్నటువంటి విషయాన్ని వీళ్లకు వర్క్ షాప్ లో నిర్వహించినటువంటి వర్క్ షాప్ లో చెప్పారు. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకుపోతుంది. అది ఏ విధంగా అమలు చేస్తారు, ఏ విధమైనటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రధానంగా కేంద్రం
స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించేటువంటి నిధుల అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాన్ని ఈ వర్క్ షాప్ లో దిశానిర్దేశం చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. అదే విధంగా ఇటు మిగతా కూటములకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వాటిని మీద ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మొత్తంగా స్థానిక సంస్థల్లో బీజేపీ 7 ఎమ్మెల్యేలు, అదే విధంగా 8 మంది ఎంపీలు కూడా పూర్తి బాధ్యత వహించాలి, తమ పరిధిలో ఎక్కువ స్థానాలను గెలిపించాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ వర్క్ షాప్ లో చెప్పారని చెప్పవచ్చు. గ్రేసి రైట్ శ్రీనివాస్, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా కూడా వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం కాలంలో చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా మహిళలకు 2,500 ఒంటరి మహిళలకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం సగం మంది రైతులకే రుణమాఫీ చేశారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో భాగంగా మహిళలకు తులం బంగారం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరిగినటువంటి అన్యాయాలు, అదేవిధంగా రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలు, ఇటు ధాన్యం సేకరణ వంటి అంశాలను ముఖ్యంగా గ్రామాలలో, పల్లెల్లో కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో ఓట్లేసిన రైతులే ఈ రోజు పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నినాదాలు చేస్తున్నారు. వాళ్ళ లోపల అనేక వ్యతిరేకత వచ్చింది. వాటన్నిటిని ఈ కార్యాచరణల రూపంలో తీసుకెళ్లి అనేక పోరాటాలు, ఉద్యమాలు రైతులతో కలిసి చేయాలి, మహిళలతో కలిసి చేయాలి అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు మొన్న జరిగినటువంటి బీజేపీ సంస్థాగత ఎన్నికలలో ఇటు బీసీలకు, మహిళలకు, యువతకు పెద్ద స్థానంలో కల్పించాము, పదవులు పంపిణీ చేసాము. వాళ్ళందరూ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ వర్క్ షాప్ లో ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పవచ్చు. గ్రేసి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.